హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వందస్ హోమ్ టాక్స్. సో, నేనైతే పెడిక్యూర్ చేసుకుంటున్నానండి. ఇంట్లోనే ఏ విధంగా పెడిక్యూర్ చేసుకుంటున్నాననేది వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. పెడిక్యూర్ చేసుకునేటప్పుడు నేను నెయిల్‌కున్న నెయిల్ పాలిష్‌ని అనమాట రిమూవ్ చేసుకుంటున్నాను. ఇది పెడిక్యూర్ అవ్వని, మెనిక్యూర్ అవ్వని ఈ విధంగా నెయిల్‌కున్న నెయిల్ పాలిష్‌ని రిమూవ్ చేసుకోవడం వల్ల నెయిల్స్ కూడా చాలా బాగా క్లీన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి నేను ఒక టబ్‌లో అనమాట గోరువెచ్చని నీళ్ళైతే వేసుకున్నాను. తర్వాత ఒక షాంపూ అయితే వేసుకున్నానండి. మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ అయితే వేసుకోవచ్చు. తర్వాత రాళ్ళుప్పు అయితే వేసుకున్నాను. తర్వాత 2 నిమ్మకాయలు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఈ నిమ్మకాయ చెక్కల్ని లైట్‌గా పిండుకొని వాటర్‌లో అయితే కలుపుకోవాలండి. నెక్స్ట్ మీ దగ్గర ఏమైనా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటే అది కూడా 5, 6 డ్రాప్స్ అయితే వేసుకొని నీట్‌గా కలుపుకొని పాదాలైతే 15 మినిట్స్ వరకు సోక్ చేయాలి. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది కాలు పగుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ అయితే తీసేస్తుంది. సో, అందుకని అది వేసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే ఇప్పుడు స్క్రబ్‌ని తయారు చేసుకుంటున్నాము. స్క్రబ్‌కైతే నేను షుగర్ అండ్ టొమాటో అయితే యూజ్ చేస్తున్నానండి. అయితే ఈ షుగర్ అనేది డెడ్ స్కిన్‌ని రిమూవ్ చేస్తుంది. పోర్షన్స్‌ని క్లోజ్ చేస్తుంది. సో, అందుకనే షుగర్ అయితే తీసుకున్నాను. టమాటో టైట్నింగ్ చేస్తుందండి స్కిన్‌ని. అండ్ డెడ్ స్కిన్ ఉన్నా కూడా ఇది కూడా రిమూవ్ చేస్తుంది. సో, అందుకని ఈ 2 కలిపి అనమాట నేను పాదాలకైతే పెడుతున్నాను. టొమాటో అండ్ షుగర్ స్క్రబ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ పాదాలనమాట 15 మినిట్స్ నానిపోయిన తర్వాత నేను నిమ్మకాయతో మొత్తానికి క్లీన్ చేస్తున్నాను. ఫుట్ బ్రష్ అని ఉంటాయండి. అవైతే మనకి పాదాల్లో ఉండే ఎలాంటి డస్ట్ అయినా గూడా రిమూవ్ అవుతూ ఉంటాయి. సో, దాంతో గూడా నేను నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టొమాటో స్క్రబ్ అయితే పెడుతున్నానండి. ఈ టొమాటో స్క్రబ్ అనమాట మంచిగా మనం పాదం మొత్తానికి అనమాట నీట్‌గా అటు ఇటు గూడా మనం పెట్టుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటూ ఉంటే పైనున్న డెడ్ స్కిన్ గూడా అంతా రిమూవ్ అవుతూ ఉంటుంది. స్కిన్ టైట్నింగ్‌గా గూడా అవుతూ ఉంటది. సో, ఈ విధంగా అయితే మనం పాదాలనమాట నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ముల్తాను మట్టి పాదాలకు అప్లై చేసుకున్న 10 మినిట్స్ తర్వాత అనమాట మనము రిమూవ్ అయితే చేసుకోవాలి. అదే టబ్ వాటర్‌లో అనమాట కడిగేసుకోవచ్చు. పెడిక్యూర్ చేసుకోవడం వల్ల ఏంటంటే యూజెస్ పాదాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్నా లేకపోతే మనకి తిమ్మిర్లుంటాయి చాలామందికి. నెక్స్ట్ కాళ్ళు లాగుతూ ఉంటాయి. సో, వాళ్ళకనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతాయి. రాని వాళ్ళకి కూడాను ఇది ఇలా చేసుకుంటే మనకి నిద్ర బాగా వస్తది. ఎందుకు అంటారా? హాట్ వాటర్‌లో మనం పాదాలు పెడతాం కదా! అది అనేది మనకి నర్వ్స్ అన్నీను ఒక యాక్టివేట్ చేస్తాయన్నమాట. సో, అందుకని చెప్పేసే ఈ విధంగా పెడిక్యూర్ మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. అండ్ పాదాలు కూడా చాలా నీట్‌గా అయితే కనిపిస్తూ ఉంటాయి. సో, ఈ విధంగా అయితే నేను ముల్తాని మట్టి పెట్టుకున్న తర్వాత అదే వాటర్‌లో అనమాట మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం నార్మల్‌గా వాష్‌రూమ్‌కెళ్ళి మనం పాదాలనేది నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ముల్తాని మట్టి మొత్తం పెట్టుకొనెళ్ళి మనం ఫ్లోర్ పైన నడవలేం కాబట్టి. సో, ఈ విధంగా అయితే క్లీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటే లుక్ అనేది ఇంకా బాగుంటది. సో, వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.